మేషరాశి వారికి ఈ వారం అంతా సామాన్యంగా ఉంటుందనే చెప్పవచ్చును. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్త తీసుకోవటం సూచించటమైనది. అలాగే సంతానం యొక్క ఆరోగ్యం విషయంలోనూ కొంచెం జాగ్రత్త అవసరము. ఉదర సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఈ వారంలో. అలాగే ధన వ్యయం కూడా కనబడుతూ ఉంది. సో ఖర్చు చేసే ముందు ఒకటికి 2 విధాలుగా ఆలోచించి అది కరెక్ట్ అయినదే అయితే మాత్రమే ఖర్చు చేయండి. ఎలాగో ఆరోగ్య సంబంధమైన వాటికైతే మనం ఆపలేమనుకోండి. కాకపోతే ధన వ్యయం అనేది కనబడుతుంది ఈ వారంలో. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవటం అవసరము. అలాగే విద్యార్థులైన మేషరాశి జాతకులు ఈ వారము చక్కగా చదువుతారు. కాన్సన్ట్రేషన్, ఫోకస్ అనేది పెరుగుతుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారు, ఉద్యోగ వ్యాపారము వృత్తి వీటిలో ఉన్న మేషరాశి జాతకులు ఎప్పటిలాగానే మామూలుగానే ఉంటుందని చెప్పవచ్చు. కొంచెం చిన్న చిన్న ఒడిదుడుకులు వస్తాయి. అలాగే కార్యక్షేత్రంలో, కార్యస్థలంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది ఈ మేషరాశి జాతకులకు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం సూచించడమైనది. అలాగే ఇంట్లో వయోవృద్ధులు ఎవరైనా ఉంటే వారి విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అవసరం. ఏదేమైనా కూడా తమ విషయంలోనూ తమ పిల్లల విషయంలోనూ అన్ని విధాలుగా సంతోషాన్ని కలిగి ఉంటారు. చిన్న చిన్న ఇబ్బందులు ఆరోగ్యపరమైనవి వచ్చినా కూడా ఓవరాల్గా బాగానే ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత సూచించడమైనది ఈ వారంలో. చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే వాటి నుండి బయటపడవచ్చును. ఓవరాల్గా చూసుకుంటే ఈ మేషరాశి వారికి అన్ని విధాలుగా యోగంగానే కనబడుతోంది ఈ వారము. ఆర్థికంగా కొంచెం ధన వ్యయం అనేది కనబడుతుంది. ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. ఈ మేషరాశి జాతకులు తమ ఇష్ట దేవత ఆరాధన, ముఖ్యంగా కులదేవత ఆరాధన అనేది సూచించటమైనది. అలాగే ప్రతి నిత్యము అష్టలక్ష్మీ స్తోత్రం చదవటం అనేది యోగదాయకంగా ఉంటుంది ఈ మేషరాశి వారికి.